స్వాగతం. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రత భరోసా వచ్చిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పెట్టుబడిదారులను ఆహ్వానించేలా ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి అనగాని, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీ భరత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ ఎవరి వల్ల మంచి జరుగుతుందో రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తున్నామని, సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా త్వరలోనే పరిష్కారం కాబోతుందన్నారు. దాదాపు 500 ఎకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,149 ఇళ్లను రెగ్యులరైజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ అలాగే ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి ముఖ్య రివ్యూ, ఎందుకంటే గతంలో మనం చూస్తే గత ప్రభుత్వ పరిపాలనలో ఈ విశాఖపట్నం అంటే భూములు కొట్టేశారా అయితే ఆస్తులు మింగేశారా అని చెప్పేసి ఒక భయం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక భద్రత, ఒక భరోసా, ఒక ప్రశాంతమైన వాతావరణం, అలాగే పెట్టుబడిదారులను ఆహ్వానించే విధంగా ఒక సానుకూలతను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మనందరూ గ్రహించాలి ఎవరి వల్ల మంచి జరుగుతూ ఉంది, ఎవరు గతంలో ప్రజలకు చెడు చేశారు అనేది. ఇప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కులంకుశంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరితో కూడా, రాష్ట్ర అధ్యక్షులు అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు, అందరితో కూడా 1 to 1 కూడా క్లియర్ కట్గా మళ్ళా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, అలాగే మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా, ఎందుకంటే గత ప్రభుత్వాల ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు, కానీ హామీ పూర్తి చేయలేకపోయాం. అది సబ్జుడీస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి మరి ఒకసారి రాజావారి కుటుంబానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే గ్రామస్తుల ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసు పెట్టి ఇరికించారని, అందుకే కోర్టు ఆ కేసును కొట్టివేసిందని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో గల ఫైబర్ నెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ జీవీ రెడ్డి మాట్లాడుతూ 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో టెరాస్ సాఫ్ట్ సంస్థపై ఒత్తిడి తెచ్చారనే అభియోగాలపై గత ప్రభుత్వం కేసు పెట్టిందన్నారు. టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్ పై తప్పుడు కేసులు పెట్టి వేధించారన్నారు. కులాల ప్రాతిపాదికన ముఖ్యమంత్రి చంద్రబాబును ఇరికించేందుకు జగన్మోహన్ రెడ్డి తప్పుడు ఫిర్యాదులు చేసి అక్రమంగా కేసు పెట్టించారన్నారు. గతంలో మాజీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫిర్యాదు చేస్తే ఎండీ ఫిర్యాదు ఇచ్చినట్లు ఎఫ్ఐఆర్లో కాలం 6లో రాశారన్నారు. ఫిర్యాదులో ఎక్కడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు లేకపోయినా కక్షపూరితంగా వ్యవహరించారన్నారు. తీసుకుంటాం బాగా నోటీస్ ఇచ్చాను, డబ్బులు లేవంట, నోటీస్ ఇవ్వలేదు. డెఫినెట్గా వీళ్ళు ఇప్పుడు 15 days టైం ఇచ్చాము. ఇప్పుడు మేము ఇంత అది కూడా క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే మా పొలిటికల్ గవర్నెన్స్ ఒకటి పాయింట్ నెంబర్ 1 మా ముఖ్యమంత్రి గారు క్లియర్ చెబుతున్నారు, మనం ఎక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు, 1-2 సార్లు అవకాశం ఇమ్మంటున్నారు. ఇప్పుడు మేము ఎవరి మీద లాస్ట్ టైం గవర్నమెంట్ మాదిరి గోడలు దూకో లేదా ఎఫ్ఐఆర్ల పేరు లేకపోయినా కూడా ముందు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ల పేరు పెట్టాలో గోడలు దూకి అర్ధరాత్రులు పోయి మేము అరెస్ట్ చేయట్లేదు. మేము ప్రాపర్గా నోటీసులు ఇస్తున్నాము, సమాధానం చెప్పంటున్నాము, వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఇస్తున్నాము. సో అవి అంతా ఎగ్జాస్ట్ అయిన తర్వాత మేము చర్యలు చేస్తున్నాం తప్పితే ఎక్కడ కక్షపూరితంగా ఎక్కడ ఏ రోజు వెళ్ళట్లేదు. వెళ్ళొద్దు అన్నదే మాకు వచ్చిన డైరెక్షన్స్. అది నా డిపార్ట్మెంట్కనే కాదు, ప్రతి చోట కూడా అలాంటి డైరెక్షన్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి
మేము యాంపిల్ టైం ఇస్తున్నాం. వాళ్ళకై వాళ్ళు వచ్చి తప్పు తెలుసుకొని తప్పు చేశారు, వచ్చి ఇస్తే బాగుంటుంది. అయినా కూడా మేము కావాల్సినంత టైం ఇస్తున్నాం. ఆ సమయాన్ని కూడా వాళ్ళు వినియోగించుకొని రెస్పాండ్ కాకపోతే డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. ఎఫ్ఐఆర్ అండ్ మీన్ టు సే టేక్ యాక్షన్ అంటే లేక చట్టపరంగా ఏం చర్యలు చేపట్టాలి అవన్నీ చేపడతాం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కావచ్చు, మిగతా అన్నీ కూడా చేస్తాం. సో లేట్ అవుతుంది కాబట్టి మేము చేయట్లేదు ఆపేసామనుకోవద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే కక్షపూరితంగా వెళ్ళకూడదు. మనం వాళ్ళ రాజ్యాంగపరంగా వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇస్తున్నాం. ఇన్ దట్ ప్రాసెస్ మనం ఆగుతున్నాం తప్పితే వేరే ఉద్దేశం కాదు. నిన్న మంత్రి గారు వచ్చేసి దాదాపు 2 గంటల పాటు రివ్యూ చేయడం జరిగింది మొత్తము. సో మోటివ్ అదే కదా, ఇంతకుముందు నేను కూడా చెప్పాను. నేను మంత్రి గారు వచ్చేసి క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన కనెక్షన్స్ కావచ్చు, రాష్ట్రం మొత్తం ఇంటర్నెట్ కావచ్చు క్వాలిటీగా ఇవ్వాలనేది పెట్టుకున్నాం. దాని మీద వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే సెటప్ బాక్స్లు ఏమంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక్క బాక్స్ కూడా కొనలేదు. అది ఇప్పుడు కొంటున్నాం. మొత్తం టెండర్స్ కూడా కాల్ ఫర్ చేస్తున్నాం. ఒక 4-5 రోజుల్లో మేము బాక్సులు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి మా దగ్గర అది చెక్ చేసుకోమని చెప్తున్నాం. ఒకసారి అది అయిపోయిన తర్వాత వీల్ కాల్ ఫర్ టెండర్స్ వాటికి కూడా. అదే ప్రాసెస్ ఇనిషియేట్ చేసేది మళ్ళీ డివేట్ అవుతుంది. అది వేరే సబ్జెక్ట్ నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? దాన్ని థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పొలిటికల్ చెప్పండి. పొలిటికల్ సబ్జెక్ట్ కదా. వైసీపీ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం లేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ నెంబర్ 2 స్థానంలో ఉన్న వారు కూడా పార్టీని వదిలించుకోవాలని చూస్తున్నారంటే అర్థం చేసుకోవాలన్నారు. వైసీపీ దిగజారుడు భావనలకు సాక్షి అద్దం పడుతూ వార్తలు రాస్తోందని మండిపడ్డారు. నీతి ఆయోగ్ చెప్పిన విషయాలపై చంద్రబాబును అనడం కరెక్ట్ కాదన్నారు. విపత్తుల మూలంగా రాష్ట్రం లేదా దేశం నష్టపోతే ఏమి చెయ్యలేమని, అలా కాకుండా ఓ వ్యక్తి వల్ల రాష్ట్రం నష్టపోతే క్షమించకూడదన్నారు. ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను పెంచకుండా మూర్ఖత్వపు పాలన ద్వారా మరింత దిగజార్చారని విమర్శించారు. చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కోసం ప్రయత్నం చేయకుండా కేవలం ప్రభుత్వం మీద బురదజల్లటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే ఆ పార్టీ ఖాళీ అయిపోతున్న పరిస్థితుల్లో, ఖాళీ అంటే చిన్న 2వ సెకండ్ గ్రేడ్ లీడర్స్ కాదు, నెంబర్ 2 స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీని వదిలించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం చేసుకోవాల్సింది పోయి ఆ గందరగోళంలో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. వారి భావాలకి ఒక రూపం ఇచ్చేది, వారి దిగజారిన భావాలకి ఒక రూపం ఇచ్చేది సాక్షి పత్రిక. నీతి ఆయోగ్ గురించి, నీతి ఆయోగ్ చెప్పిన ఆర్థిక పరిస్థితి గురించి, ఆ సందర్భంలో మా నాయకుడు చెప్పిన అభిప్రాయాల గురించి వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నీతి ఆయోగ్ చెప్పిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి, దాని గురించి ఆలోచిస్తే సిగ్గుపడాల్సింది, తలదించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఏదైనా కరువు కాటకాలతోనో, ప్రకృతి వైపరీత్యాలతోనో, యుద్ధాలతోనో ఏదైనా దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థికంగా నష్టపోతే ఆలోచించవచ్చు. కానీ ఒక వ్యక్తి మూర్ఖత్వ పరిపాలన మూలంగా, దుష్పరిపాలన మూలంగా, చేతకాని పరిపాలన మూలంగా, దోపిడీల మూలంగా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ నష్టపోతే ఆ వ్యక్తి క్షమించరాని వ్యక్తి అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తాను. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగిన ఇస్రో చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయిని సాధించింది.
ఇస్రో తన 100వ ప్రయోగాన్ని ప్రయోగించింది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈరోజు ఉదయం 6:23 GSLV F-15 రాకెట్ ని ప్రయోగించింది. రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ నిప్పులు చెరుగుతో నింగిలోకి దూసుకుపోయింది. ఇస్రో అభివృద్ధి చేసిన NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తు GTO ఆర్బిటాల్లో NVS-02 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు, ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇస్రోకి ఇది 100వ రాకెట్ ప్రయోగం కాగా డాక్టర్ నారాయణన్ ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాక ఇది మొదటి ప్రయోగం కాగా ఈ ప్రయోగం విజయవంతమైంది. 3, 2, 1, L40 stages are ignited. Plus 5 seconds. Lift off normal. Magnificent lift-off of GSLV F-15 NVS-02 mission. 100th launch mission of ISRO embarks on its journey. Plus 20 seconds. विहंगम दृश्य सफलतापूर्ण उत्थापन GSLV F-15 रॉकेट का चारों L40s तथा कोर बूस्टर S-139 वर्तमान में प्रज्वलित हैं और यान को उद्दिष्ट कक्षा की ओर लेके जा रहे हैं. An eastward mission launched at 106 degrees azimuth. Plus 40 seconds. GSLV core S-139 and the 4 L-40 strap-ons thrusting simultaneously. Cumulative thrust is 7,535 kilonewtons. प्रथम चरण में कोर बूस्टर है Plus 1 minute. जो कि Sharvan ठोस नोदक पर आधारित है. कोर बूस्टर का प्रज्वलन काल लगभग 111 सेकंड का है. Earth storable propellant. Shar ground station acquiring the trajectory data. S-139 stage ban out. कोर बूस्टर का प्रज्वलन काल समाप्त हो चुका है. Plus 2 minutes. स्टेप ऑन बूस्टर अभी भी प्रज्वलित है. इस दौरान यह लगभग 3,000 First किलोन्यूटन का stage प्रणोद उत्पन्न कर रहे performance हैं. normal. कुछ ही क्षणों में L40 स्टेप ऑन बूस्टर्स बंद हो जाएंगे और GS2 द्वितीय चरण का प्रज्वलन शुरू होगा. L40 stages thrust cut off. Second stage ignited. First stage separated. Interstage separated. Closed loop guidance initiated. Current altitude is 81 kilometers. We are 169 seconds into the flight. Second stage performance normal. जी हाँ, जैसा आपने सुना, प्रथम चरण के कार्यकाल के पश्चात उसे यान से पृथक कर दिया गया है तथा द्वितीय चरण जो कि तरल नोदक पर आधारित चरण है, इसका प्रज्वलन शुरू हो चुका है. यह लगभग 141 सेकंड का प्रज्वलन काल है. इस दौरान यह लगभग 846 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहा है. Also known as the GL40HT, the second stage operates on UH-25NN204. High thrust Vikas engine develops 840. ఉత్తరాఖండ్ లో 38వ జాతీయ క్రీడలను ప్రధాని మోదీ ప్రారంభించారు. సుమారు 10,000 మంది అథ్లెట్లు 32 విభాగాలలో పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 14 వరకు ఈ ఆటలు కొనసాగనున్నాయి. డెహ్రాడూన్ ప్రధాన వేదికగా 7 నగరాల్లో స్పోర్ట్స్ ఈవెంట్లు జరగనున్నాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో కలిసి ప్రధాని మోదీ ఈ ఈవెంట్కు పచ్చ జెండా ఊపారు. యూనిఫామ్ సివిల్ కోడ్ సమాజంలో వివక్షను తొలగించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. డెహ్రాడూన్లో నేషనల్ గేమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్లో యూసీసీ అమలును ఆయన ప్రశంసించారు. ఆ రాష్ట్రంలో సోమవారం నుంచి యూసీసీ అమల్లోకి రావడం తెలిసిందే. ఉమ్మడి పౌరస్మృతి ద్వారా అన్ని మతాల వారికి ఒకే తరహా వివాహ, విడాకులు, వారసత్వ చట్టాలు అమలవుతాయని అన్నారు. देश का ऐसा राज्य बना है जिसने यूनिफॉर्म सिविल कोड
समान नागरिक संहिता लागू की। मैं कभी कभी इसे सेक्युलर सिविल कोड भी कहता हूं। समान नागरिक संहिता हमारी बेटियां, माताओं बहनों के गरिमापूर्ण जीवन का आधार बनेगी। यूनिफॉर्म सिविल कोड से लोकतंत्र की स्पिरिट को मजबूती मिलेगी, संविधान की भावना मजबूत होगी। और मैं आज यहां स्पोर्ट के इस इवेंट में हूं तो इसे मैं आपसे जोड़कर भी देखता हूं। स्पोर्ट्समैनशिप हमें भेदभाव की हर भावना से दूर करती है। हर जीत, हर मेडल के पीछे का मंत्र होता है सबका प्रयास। स्पोर्ट से हमें टीम भावना के साथ खेलने की प्रेरणा मिलती है। यही भावना यूनिफॉर्म सिविल कोड की भी है। किसी से भेदभाव नहीं, हर कोई बराबर। मैं उत्तराखंड की भाजपा सरकार को इस ऐतिहासिक कदम के लिए बधाई देता हूं। రాష్ట్రంలో గంజాయి మూలాలపై ఉక్కుపాదం మోపామని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని డీజీపీ ద్వారక తిరుమలరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో ఆయన పర్యటించారు. ముందుగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లోని 1వ డిపోని సందర్శించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్నారు. డీఐజీ గోపీనాథ్ జట్టి, ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డితో కలిసి జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ గడిచిన 7 నెలల్లో శ్రీకాకుళం జిల్లా పోలీసులు అత్యుత్తమ పనితీరుతో మంచి ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. ప్రజలకు పారదర్శకమైన సేవలందించి పోలీస్ శాఖ కీర్తిని పెంపొందించాలని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి సైబర్ నేరాలు ఛేదించాలని, బీహార్ సుఫారీ గ్యాంగ్తో సహా ఆలయాల్లో దొంగతనాలు, చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించి ప్రాపర్టీ రికవరీ చేయడం జిల్లా పోలీసుల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. చెప్పిన ఆదేశాల వరకు స్పెషల్ కోర్టు కూడా ఓన్లీ ఫర్ దీస్ అఫెన్సెస్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రస్తుతం హైకోర్టు పరిశీలన ఉంది. ఇక త్వరలో అది కూడా ఏర్పాటు జరుగుతుంది. అంటే ఫాస్ట్ ట్రయల్ రిపోర్ట్ చేస్తుంటాం. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ ఈ జిల్లాలో ఒక ప్రాధాన్యత అంశం. ఇది హైవే మనకి ఎక్కువ ఉంది కాబట్టి దానిపైన కూడా దృష్టి సారించడం జరిగింది. క్రైమ్ అక్కడ కూడా యాక్సిడెంట్స్ తగ్గింది. సో ఓవరాల్గా కంట్రోల్ చేస్తూ ఉన్నాము, క్రైమ్ గురించి కంట్రోల్ చేస్తూ ఉన్నాం. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెక్నాలజీని విరివిగా వాడుకోవడం, పూర్తిగా దాన్ని టెక్నాలజీని వాడుకోవడం. అంటే అది సీసీటీవీ కెమెరాలు కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి పనిచేయకుండా ఉన్న కెమెరాలని ఈ మధ్య రిపేర్ చేయడం జరిగింది. సుమారు 460 కెమెరాస్ ఉన్న కెమెరాలు చెడిపోయి ఉంటే మళ్ళీ అటు నుంచి బాగు చేయడం జరిగింది. అవి కాకుండా సుమారు 520 కెమెరాలు కొత్తవి పెట్టడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడాను ప్రభుత్వం మీదే ఆధారపడి పెట్టుకోకుండా ప్రజల సహకారంతో, దాతల సహకారంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచించారు. ఎందుకంటే అది ఒక క్రైమ్ చేస్తున్నప్పుడు ప్రతి క్రైమ్ కూడా, అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, రోడ్డు మీద జరిగే దొమ్మి కావచ్చు, పేదల ద్వేషి అయిన చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై బుధవారం రాజమండ్రిలో వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వకుండా అన్ని వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఒక ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది ఏ విధంగానంటే ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చి కోటి వరాలు అన్నాడు 94లో. 2004లో 94-99 మధ్యలో కోటి వరాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థం కావటం లేదు, ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది, దివాలా తీస్తుంది ప్రభుత్వం అని ప్రకటన చేసినటువంటి ఒకే ఒక పాలకుడు చంద్రబాబు నాయుడు గారని, అధికారంలోకి రాకముందు ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా అసత్యాలు అనేటువంటి మాట రోషి గారు చెప్పినటువంటిది సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఈ రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుల్లో ముఖ్యుడు
కాంగ్రెస్తో అంటగాగి చీకటిలో చిదంబరం ఒప్పందంతో ఈ రాష్ట్రాన్ని విభజిస్తారా లేదా అని శాసనసభలో ప్రకటనలు చేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఒక మాట అంటున్నాడు. దేనికి? ఆయన ఎదుగుదలకి, ఆయనకి అధికారం కోసం విజనరీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏమిటనంటే, రాష్ట్రాన్ని విభజించే సమయంలో శాసనసభలో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో కనీసం అంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని విభజించమని డిమాండ్ చేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం పల్లెత్తి మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2014లో నాకు అనుభవం ఉంది. ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో నడిపిస్తానని ప్రజల్ని మోసగించడానికి అనేకమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతి నగరానికి ప్రప్రథమ త్రాగునీటి ప్లాంట్ను సరఫరాకు సిద్ధం చేసింది. రాయపూడి గ్రామ పరిధిలో కృష్ణానది ఒడ్డున ఏర్పాటైన ఈ నీటి శుద్ధి కేంద్రం ద్వారా హైకోర్టు, రాష్ట్ర సచివాలయం, శాసనసభలు, శాసన భవనాలు, ప్రతిష్టాత్మక భారీ విద్యా సంస్థలు ఇంకా చుట్టుపక్కల గ్రామాలకు రక్షిత మంచినీటి లభ్యత పూర్తి స్థాయిలో మొదలవుతోంది. 2013 అక్టోబర్ మాసంలో అప్పటి చంద్రబాబు సర్కార్ హయాంలోనే రోజుకి 1 కోటి లీటర్ల నీటి శుద్ధి సామర్థ్యంతో నిర్మాణం మొదలై 2019 ఎన్నికల సమయానికి 90% నిర్మాణం పూర్తి చేయబడింది. అయితే వైసీపీ గద్దెనెక్కగానే పంతం పట్టి రివర్స్ టెండర్ పేరుతో నిలిపి వేసిన కాంట్రాక్టర్ల ప్రభావంతో ఈ ప్లాంట్ నిర్మాణ ప్రక్రియను కూడా చివర్లో చతికిలా పడింది. 5 ఏళ్లుగా అన్ని నిర్మాణాలతోనూ ఎండకు ఎండి వానకు తడుస్తూ దీనావస్థలో పడిన ఈ నిత్యావసర ప్రాజెక్టు ఇన్నాళ్లకి మళ్లీ చైతన్యమవ్వటంతో సమీప గ్రామాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీంట్లో ఒక దాంట్లో పంపించడమే ఇంకా రన్నింగ్. ప్రస్తుత కూటమి గెలుపు అనంతరం ఈ ప్లాంట్ నిర్మాణాల కాంట్రాక్టర్ తిరిగి పనులు చేపట్టారు. 5 ఏళ్లు నీళ్లతో పేరుకుపోయిన మురికి ఇంకా నాచుని తొలగించి క్లోరిన్ వాడకానికి సంబంధించిన గది ఏర్పాటు, ప్లాంట్ కట్టడాల రైలింగ్ అమర్చడం తదితర పనుల చివరి దశ కూడా పూర్తవుతోంది. అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఫిబ్రవరి నెలలోనే ఈ జలధార ప్రజలకి అందుబాటులోకి వచ్చే ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైనట్లే. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అంబేద్కర్ ఐక్య ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరం వద్ద దివంగత గద్దర్పై సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు. ఇటీవల పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డ్స్ కేటాయింపులో గద్దర్కు జరిగిన అవమానం గురించి మాట్లాడారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు ముల్కల రామదాస్ మాట్లాడుతూ గద్దర్ గురించి హద్దులు దాటి మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గద్దర్ను విమర్శించే స్థాయి సంజయ్కి లేదన్నారు. నిన్న బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రి మరియు గద్దరన్నపై మాట్లాడినటువంటి మాటలు మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే గద్దరన్నను ఒక అంతకునిగా గుర్తించడం అది చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గద్దరన్న చరిత్రలు అనేది ఘోరంతా కూడా కాదు. గద్దరన్న ప్రజాపల్లెల గుండెలలో ఉండే గద్దరన్నను నువ్వు అవమానపరుస్తున్నావు అంటే ఖబర్దార్ బండి సంజయ్ గారు, నువ్వు ఒక బీసీ బిడ్డమని మర్చిపోతున్నావు. బీసీలకు ఎంతమంది కోసం ఆయన పోరాటం త్యాగం చేసిండని నువ్వు మర్చిపోతున్నావు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒక ప్రజాయుద్ధ నౌక గద్దరన్న పేరు చెప్తే ఢిల్లీ గడగడలాడింది. నువ్వు మామూలు ఒక ఎంపీ అయినందుకే నువ్వు ఆగుతలేవు. నువ్వు కేంద్ర మినిస్టర్ అయినంత మాత్రాన ఎస్సీ ఎస్టీ దళితుల మీద దాడులు చేస్తున్నావు, భౌతిక దాడులు చేసే క్రమంలో నువ్వు ఉన్నావు. కాబట్టి ఖబర్దార్ బండి సంజయ్ గారు, ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నావు. బీజేపీలు ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీల పైన దాడులు చేస్తుండ్రు, భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడుతుండ్రు. దయచేసి కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు కూడా అదేవిధంగా ఏ మినిస్టర్ చూసినా ఈరోజు భారత రాజ్యాంగం మీద అవమానకరంగా మాట్లాడుతారు, దళితుల పైన మాట్లాడుతారు. ఖబర్దార్, మీకు రానున్న రోజులలో విలేజ్లలో తిరగకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. జై భీమ్. అంబేద్కర్ సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిన్న బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అని చెప్పుకుంటున్నటువంటి బూట్లు మోసి ఆ పదవిని కొనుక్కున్న వ్యక్తి. అదే గద్దరన్న తన నిస్వార్థంతో ప్రజల పక్షాన పీడిత తాడితల జనాల కోసం ఆట ఆడి పాట పాడి గోసి గొంగడేసి ప్రజా ఖండాంతరాలు తిరుగుతుంటూ కూడా ఆ పాటను తన జీవన విధానానికి ప్రజలు ఎట్లా ఉండాలి, ప్రజల ప్రజల జీవన స్థితిగతులపైన నీవు చెప్పుకుంటున్నటువంటి పోలీస్ శాఖ కూడా పోలీసుల స్థితిగతులు ఎట్లా ఉన్నాయో ఆ పాట రూపంలో పోలీసుల పైన కూడా పాట రాసి వాళ్ళ ప్రేమను చూరకున్న గద్దరన్న ఈరోజు ప్రజాయుద్ధ నౌక ఏ రాష్ట్రంలో పోయినా ఏ దేశంలో పోయినా ఆయన ఒక ప్రజాయుద్ధ నౌక గద్దర్ అంటేనే ఒక మహానుభావుడనే గుర్తించింది. ఇలా అమిత్ షా అంబేద్కర్ను అవమానిస్తాడు, నువ్వేమో మా గద్దర్ను అవమానిస్తావు. అసలు మీరు ఇచ్చేటువంటి అవార్డులు గద్దర్ కుటుంబం అడిగిందా, ఎవరు అడిగినరు? ఇలా ప్రభుత్వం తన పాలసీ ప్రకారం కొంతమంది మహనీయులను ప్రపోజల్ పంపింది. నువ్వు ఇస్తే ఇయ్యనుంటివి, లేకుంటే లేదు. కానీ ఏం చేసుకుంటావో పో అన్న ధోరణి నీ అహంకార పూరితానికి ఇది నిదర్శనం. ఇప్పటికైనా దళితులపైన, సామాజిక ఉద్యమకారులపైన, పేద ప్రజలపైన, అనగారిన పేద బాలల మీద మీరు దాడులు చేస్తూ ఉన్నారు. అసలు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పనిచేస్తున్నావా? నీ నరహంతక ఆర్ఎస్ఎస్ భావజాలంతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నావా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళ్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ట్రాఫిక్ ఏసీపీ జాన్ నర్సింహ్లు ఆపారు. దీంతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు ఏసీపీకి తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న గోదావరికని ఏసీపీ మడత రమేష్ సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మంచిగా చెప్పండి, నమస్కారం చెప్పడం తప్పు చేసి మాట్లాడాలి. మనం తప్పు మాట్లాడతాను అలా మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నా మాట్లాడి చెప్పండి. ప్లీజ్ సార్, సార్ రండి సార్, సార్ సార్ సార్
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర ఈ రోజు నుండి మొదలవుతుందని ఆలయ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామని, ఎటువంటి ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, మాకు ఎంతగానో తోడ్పడుతున్న పోలీస్ సిబ్బందికి, ఆరోగ్య సిబ్బంది, ఆలయ కమిటీ సిబ్బంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారని తెలిపారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అమావాస్య సందర్భంగా శ్రీ శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దక్షిణ కాశీగా పిలువబడే రామలింగేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఈరోజు జాతర ప్రారంభమైంది. మా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేయడమైనది. ఈ ఏర్పాట్లకు పోలీస్ సిబ్బంది వారు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, నేను నాతో పాటు మా మెంబర్స్ కూడా ఇందులో పాల్గొని అన్ని విధాల సౌకర్యాలు ఉండేటట్టుగా చూస్తున్నాము. ఈ యొక్క స్వామివారి సేవకు దర్శనానికి ఎక్కడి నుండో చాలా దూరాల నుండి వస్తున్నారు జనాలు. సౌకర్యాలు కలవకుండా పూర్తి బాధ్యతతోని మేము చూసుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీబీపేట మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లు మహేష్ మాట్లాడుతూ ప్రజా గద్దర్పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ తెలిపారు. వీడియో తీస్తున్నా ఏటా తీయాలన్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ బీజేపీ గుండల్లారా బీజేపీ గుండల్లారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను అవమానించే బండి సంజయ్ని వెంబడే తెలంగాణ ఉద్యమకారులను గద్దర్ను అవమానించే బండి సంజయ్ని వెంబడే కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ బీజేపీ గుండల్లారా ఖబర్దార్ బీజేపీ గుండల్లారా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫోటోలు అన్న వీడియోలో తీసిన అప్పటి నుంచి బీజేపీ గుండల్లారా తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ను అవమానించే బండి సంజయ్ని వెంబడే బీజేపీ
గుండు 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 కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం ఎంపీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీజేపీ మండి గుండు గుండు బీజేపీ బీజేపీ ఖబర్దార్ బీజేపీ గుండల్లారా ఖబర్దార్ బీజేపీ గుండల్లారా ఖబర్దార్ బీజేపీ గుండల్లారా ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ ఓడవడు వీడెవడు కాంగ్రెస్ వాడెవడు ఓడవడు వీడెవడు కాంగ్రెస్ వాడెవడు ఓడవడు వీడెవడు కాంగ్రెస్ వాడెవడు కాంగ్రెస్ కు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం కాంగ్రెస్ కు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తాం కాంగ్రెస్ బీజేపీ గుండల్లారా ఖబర్దార్ బీజేపీ గుండల్లారా ఖబర్దార్ తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్రావు మనుషుల బండి సంజయ్ వెంబడి తెలంగాణ ఉద్యమకారుడు బండి సంజయ్ బాహుమతిలో గద్దర్రావు మనుషుల బండి సంజయ్ వెంబడి కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ బీజేపీ గుండల్లారా ఖబర్దార్ బీజేపీ గుండల్లారా వీరిపేట మండల కాంగ్రెస్ శాఖ ఎన్ఎస్ఏ శాఖ మరి సేవాదర్ అందరూ కార్యకర్తలు మరి మొన్న 2026వ తారీఖు నాడు బండి సంజయ్ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు విరుద్ధంగా నేడు దృష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం ఎంపీ అయినా ఏ మనిషి, ఎమ్మెల్యే అయినా మనిషి, కానిస్టేబుల్ అయినా మనిషి, ఎట్లయినా మనిషే కదా. ప్రజాసేవ ముఖ్యం. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తాం. మరి లాఠీలకు తూటాలకు భయపడకుండా తెలంగాణ ఉద్యమాన్ని జబ్బా మీద వేసుకొని భుజాల మీద వేసుకొని పూర్తిగా స్వచ్ఛతపరకుండా తెలంగాణ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అందుకే కేసీఆర్ బీజేపీ, టీఆర్ఎస్ బీఏపీ రెండు ఒకటై అలాంటి ఉద్యమకారుని 3 గంటలు గేటు ముందర నిలబెట్టాడు. కేసీఆర్ 3 గంటలు నిలబెట్టాడు, నువ్వు టైం వేయడు. ఒక్కసారి ప్రజలకు వచ్చి చూడు గద్దర్ గారికి ఉన్న ప్రేమ ఎలా ఉంటుందో. మరొక్కసారిగిన గద్దర్ పైన కానీ మరి తెలంగాణ ఉద్యమకారుల పైన కానీ అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే గ్రామాలలో తిరగనీయం, నేను నీ పార్టీ ఆఫీసు కూడా బయటకు వెళ్ళినామని చెప్పి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఎంపీ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిర్దొడ్డి మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి అమలు చేసిన పథకాలలో భాగంగా రైతు బంధు కానీ, రైతు ఆత్మీయ భరోసా కానీ, కొత్త రేషన్ కార్డ్స్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్కటి విడుదల వారీగా అమలు చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అది సరైంది కాదని అన్నారు.
రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు బడ్జెట్ ఎంత లోటు ఉన్నా ఒక్క నయా పైసా కూడా ప్రతిపక్షమైన టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఊడ్చుకపోయినా ఇవాళ ఎంతో ఇబ్బందితోని మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏదైతే చెప్పిర్రో దాని ప్రకారము ప్రతి పథకాన్ని నెరవేర్చుకుంటూ ఈ రోజు వరకు నిన్నటి వరకు కూడా చేయడం జరిగింది. ఆ రోజు చెప్పిన ఉచిత బస్సు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, మళ్ళా రైతు భరోసా కావచ్చు, ఈ రోజు రైతు బంధు కావచ్చు, ఈ నిన్నటి వరకు 5,63,63,00,000 రూపాయలను ఒకటేసారి రిలీజ్ చేయడం జరిగింది. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఎంత ఇబ్బంది అయినా ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే నియామకాలు ఇస్తామన్నదో ఖచ్చితంగా మేము ఇస్తాము. ఖచ్చితంగా ఇచ్చేంత వరకు మా రేవంత్ రెడ్డి గారు నిద్రపోదు. కానీ ఈరోజు ప్రతిపక్షాలకు వశం గాక ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటూ వస్తే ఏదేదో మాట్లాడుతున్నారు. ఇలా మండలంలో ఒక్కళ్ళను సెలక్షన్ చేస్తే దాన్ని అడ్డుకుంటాము, దాన్ని ఇది చేస్తాము, ఏదో చేస్తామని రైతులను భయంగా ప్రజలకు వరచేతిలో వైకుంఠం చూపించి హామీలతో కనికట్టు చేసిన ది గ్రేట్ మోసగాడు నారా చంద్రబాబు ఎట్టకేలకు తన ముసుగు మొత్తం తీసేశారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయం సాక్షిగా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కుదరదంటూ చాలా స్పష్టంగా చంద్రబాబు తేల్చి చెప్పేశారని అన్నారు. ఎలాంటి సంకోచం భయం లేకుండా ప్రజలను మోసం చేయగల ఘనుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ హామీలన్నింటినీ నేను అమలు చేస్తానని చెప్పి ఒక కనికట్టు చేసి మాయ కల్పించి మాటల మరాఠీగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ద గ్రేట్ మోసగాడు కింద ఆ ముసుగు మొత్తం తీసివేయడం జరిగింది. నిన్నటితో స్పష్టంగా చెప్పేశాడు, హామీలు నెరవేర్చలేము, పథకాలు అమలు చేయలేము, ఇవ్వలేమని చెప్పి నిస్సిగ్గుగా ఏమాత్రం లేకుండా రాష్ట్ర సచివాలయాన్ని వేదికగా చేసుకొని అక్కడే ఈ మాటలన్నీ కూడా వల్లివేయడం జరిగింది. ఏమాత్రం సంకోచం లేదు మనిషిలో. నింపాదిగా నిర్భయంగా అధికారంలోకి రావాలనుకున్నాం. అధికారం ప్రజలు ఇచ్చేశారు. ఇక వీళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా 5 సంవత్సరాలు నేను పరిపాలిస్తా, మరో 4 సంవత్సరాలు నా ఏలుబడిలో ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది, కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా తను చెప్పినటువంటి దాన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా మాయ మాటలు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉండవో చంద్రబాబు నాయుడు గురించి అవన్నీ వాస్తవం, నిజమైనటువంటి విధంగా ఈరోజు నిర్ధారించాడు, నిరూపించాడు. చంద్రబాబు నాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పాడు ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే చంద్రముఖిని మళ్ళీ తట్టి లేపడమే, పులి నోట్లో తల పెట్టడమే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి హామీలు 2014లో అమలు చేయలేదు, గుర్తు తెచ్చుకోండి. మరలా అది 2024లో పునరావృతం అవుతుందని చెప్పి ఆయన పదే చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలను తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వాళ్ళు ఎప్పుడు చూసినా అది ఒక పెద్ద అచీవ్మెంట్ రకంగా ఒక మంచి ప్రోగ్రాం మేము చేసినామనే విధంగా మాట్లాడుకుంటుండేవాళ్ళు. అవన్నీ కేవలము మాటలే, కానీ వాస్తవంగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు, పూర్తిగా దెబ్బతీశారు, పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారు అని చెప్పి ఈ రిపోర్ట్, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఈ రిపోర్ట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఈరోజు ప్రజల దృష్టికి తేవాలనుకుంటున్నాము. దాన్ని బట్టి అర్థమవుద్ది ఏ విధంగా వైసీపీ ప్రభుత్వము పిల్లల జీవితంతో ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఆడుకున్నారో మనకు అర్థమవుతూ ఉంది. ఇంటర్మీడియట్ మీరు చూస్తే 2019లో 72% పాస్ అయితే 2023 వచ్చే తలకే కేవలము 61% పాస్ అయినారు. అంటే ఎంత పడిపోయిందో పాస్ రేటు ఇంటర్మీడియట్లో మనం చూడొచ్చు. అదే 10th క్లాస్ చూస్తే 2019లో
94.88 అంటే దాదాపు 95% పాస్ అయితే 2023కు వచ్చేతలికే 72% పాస్ అయిన శాతము. అంటే ఎంత డ్రాప్ అయిపోయిందో చూడండి. 10th క్లాస్ అయితే విపరీతంగా మోర్ దెన్ 20లో ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చారు. దీని ఉద్దేశం ఒక అరాచక శక్తిని తరిమి కొట్టాలి. ఆంధ్రుల మీద ఉన్నటువంటి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల మీద ఉన్నటువంటి అప్పులు, అరాచకాలు తట్టుకోలేకనే ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మీ ప్రభుత్వం హయాంలో 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి చేశారా మీరు అడుగుతాను నేను. మీరు చేసినటువంటి అప్పులు సుమారుగా తీసుకుంటే మనకి చాలా 4,140 కోట్ల పైన ఉన్నాయి. ఈరోజు తీసుకున్న పరిస్థితుల్లో ఈ 7 నెలల్లోనే 5 సంవత్సరాల అభివృద్ధిని మేము చేసి చూపించాం. సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు మీరు. ఒక్కొక్కటి మేము చేసుకుంటూ వస్తున్నాం. 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్నారు. కానీ తర్వాత ఏం చెప్పారు? విడతల వారి అన్నారు. ఆ విడతలనేదో చిడతలనేదో ఒకళ్ళు చెప్పకుండా ప్రజలను మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు. కానీ ఆ 1000 రూపాయలు పెంచడానికి మేము చేసిన 2,000, 3,000 చేయడానికి ఆప్సపాలు పడ్డారు. మొన్న ఎన్నికల ముందు 2024 మీరు జనవరిలోనే 3,000 చేయగలిగారు. మేము ఇచ్చిన మాట ప్రకారం. నువ్వు చేసిన అప్పులు ఒక పక్క, నువ్వు చేసిన బకాయిలు ఒక పక్క, పెట్టిన బకాయిలు ఒక పక్క ఉన్నప్పటికి కూడాను పెన్షను 4,000 రూపాయలు ఇస్తాం మేము అమలుపరిచాం. మొదటి రోజు నుంచే, ముందు నుంచి ఇస్తామని చెప్పాం. మేము ప్రకటించినటువంటి ఏప్రిల్ నెల నుంచే. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో దక్షిణ షిరిడీగా పేరుగాంచిన శ్రీ సత్య షిరిడి సాయిబాబా 19వ వార్షికోత్సవ మహోత్సవ పోస్టర్ను టీటీడీ బోర్డు మెంబర్ శాంతారావు ఆవిష్కరించారు. దక్షిణ షిరిడీగా పేరుగాంచిన భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా 19వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయని, అనంతరం 1,00,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, తదుపరి కల్చరల్ ప్రోగ్రామ్స్, జబర్దస్త్ ఆర్టిస్టులు, సినీ గాయకులచే సంగీత విభావరి, డూప్ స్టార్స్, మ్యాజిక్ షోస్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. దయచేసి వేలాదిగా భక్తులు తరలి రావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రోజున 19వ వార్షికోత్సవం సందర్భంగా మనం ఫిబ్రవరి 3వ తారీఖున ఎన్నో కార్యక్రమాలు, ఆ రోజున ఉదయం 4 గంటల దగ్గరికి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. మొదలైన తర్వాత అభిషేకం, ఆ తర్వాత అన్నాభిషేకం, ఆ తర్వాత పూజా కార్యక్రమం, ఆ తర్వాత భక్తులకి ప్రసాద వితరణ, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజున మరి సినిమా వాళ్ళు కానీ, జబర్దస్త్ టీం కానీ, సింగర్స్ కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వస్తున్నారు. వీళ్ళతో పాటు మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ కూడా ప్రతి సంవత్సరంలాగానే ఈ కార్యక్రమాలు చేస్తారు. దరిదాపుగా మన ఏర్పాట్లు ఒక 90,000, 1,00,000 మంది వరకు పబ్లిక్ వస్తారని, 70,000 మందికి అన్నదానం ప్లాన్ చేసాం. అదేవిధంగా ఇక్కడ డిపార్ట్మెంట్కి మొత్తం గారు, ఈ మెంబర్స్ అందరూ కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చి భక్తులకి దగ్గరగా తీసుకువెళ్ళాలి. అంటే దగ్గరగా తీసుకెళ్ళడం అంటే తొందరగా దర్శనం చేసి పంపించాలని ఒక మంచి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. అది తర్వాత శాంతారాం గారు చెప్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని మీరందరూ కూడా ప్రతి సంవత్సరం లాగానే తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి, మీడియా వారు, మన గ్రామ ప్రజలు, మరి వివిధ దేశాల నుంచి కూడా, అమెరికా నుంచి వస్తున్నారు రేపు ఈ ప్రోగ్రామ్కి. మరి ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, ఈ చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా వస్తారు. కాబట్టి భక్తులకి మనం ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనం అందరం వాళ్ళకి సరిగ్గా దగ్గరుండి చేసి దర్శనం చేసి పంపించాలని, అదేవిధంగా గోశాలని దర్శించే విధంగా అందరూ కూడా, గోశాలకి ఇంపార్టెంట్ ఇవాళ గోసేవే మన పెదవడ్లపూడి సాయిబాబా. వార్తలు సమాప్తం. నమస్కారం.